హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకైతే వీడియోస్ అయితే తీసుకొచ్చేసాను. ఆ వీడియో ఏంటి అంటే మనకి రీసెంట్గా మచిలీపట్నంలో మసూలా బీచ్ ఫెస్టివల్ అయితే జరిగింది కదా, అదైతే నేను ఆ వీడియో తీసుకొచ్చేసాను అనమాట మీ ముందుకి. అలాగే డ్రోన్ షూట్స్తో కూడా కలిపి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఇంతకీ ఎలా జరిగింది ఏంటి అనేది మనం ఈ వీడియోలో విశేషాలు మరి షేర్ చేసుకుందామా? సమ్మర్ హాలిడేస్, అందులోనూ మనకి దగ్గరగా అందరికీ కూడా కన్వీనియంట్గా ఉండేలాగా మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ అయితే ఏర్పాటు చేశారండి. అందులోనూ చాలా బాగా చేశారనమాట. నేనైతే నైట్ వ్యూ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను అనమాట. నేను డే వ్యూ అలాగే నైట్ వ్యూ రెండు కూడా వీడియోస్ అయితే తీసానండి. ఇప్పుడైతే మేమైతే హాయ్ చెప్పేసినాం మీ అందరికీ కూడా. మీరు కూడా హాయ్ అయితే చెప్పేసి వీడియోస్ అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, మీరందరూ కూడా ఈ వీడియోని అయితే చూడండి. తప్పకుండా అన్నీ కూడా కవర్ చేసామన్నమాట. మ్యాక్సిమం అన్నీ కూడా తీసాం కాబట్టి ఈ వీడియోని అయితే చూడండి. మన మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్లో అయితే ఏర్పాటు చేశారనమాట మసూలా బీచ్ ఫెస్టివల్ అండి. మొత్తం 4 రోజులు అయితే జరిగిందండి. ఇంకా సెలవులు కాబట్టి అందరూ కూడా చాలా క్రౌడ్ అయితే వచ్చేసారనమాట. ఇంకా మేము వెళ్ళిన రోజు సాటర్డే అవడంతో ఇంకా ఆ రోజు అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ ట్రాఫిక్ కూడా మీకైతే షేర్ చేస్తున్నాం చూడండి. ఇక్కడైతే ఈ ఫ్లాగ్ వచ్చేసి 100 అడుగుల ఫ్లాగ్ అనమాట. ఇంకా చాలా బాగుంది. 5 తారీఖు నుంచి 8 తారీఖు వరకు మొత్తం 4 రోజులు అయితే చేశారండి ఇక్కడైతే ఫెస్టివల్. ఇంకా ముఖ్యంగా కబడ్డీ అలాగే వాలీబాల్ ఇంకా అనేక రకాల ప్రోగ్రామ్స్ కూడా అయితే ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇక్కడైతే ముఖ్యంగా చెప్పాలంటే గేట్వే ఆఫ్ అమరావతి ఐకాన్ అనేది బాగా అయితే హైలైట్ అయిందండి. ఇంకా స్టార్టింగ్లోనే మనకు ఉంటుంది కాబట్టి చాలా బాగా అయితే ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇంకా ఫ్లాగ్ వచ్చేసి 100 అడుగులు అనమాట. ఇంకా అలాగే వాటర్ స్టోన్స్, ఇంకా వాలీబాల్, కబడ్డీ, ఇంకా చాలామంది కూడా వచ్చారండి. సెలబ్రిటీస్, జబర్దస్త్ వాళ్ళు, ఇంకా సింగర్స్ అందరూ కూడా చాలామంది అయితే వచ్చి అట్రాక్షన్గా నిలిచారనమాట. మొత్తానికి చెప్పాలంటే ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగిందనమాట. ఇంకా బీచ్ ఫెస్టివల్ అనేది మచిలీపట్నంలో చాలామంది అంటే ఆ ఊర్లో వాళ్ళ కంటే కూడా పక్క ఊరు వాళ్ళు చాలామంది వచ్చారండి. అందువల్ల ఏంటంటే బాగా అనుకున్న దానికంటే ఎక్కువ మంది క్రౌడ్ వచ్చారు. ఖాళీ లేదనమాట. ఇంకా చూస్తున్నారు కదండి ఎంతమంది వచ్చారో అనేది మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు అనమాట. అందరూ కూడా నైట్ టైమే ఎక్కువ వస్తున్నానండి. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది కదా, ఇదేనండి అమరావతి ఐకాన్ అనమాట. ఇంకా వరుసగా సెలవులు, అలాగే ఇంకా శనివారం ఆదివారం అయితే మామూలుగా లేదండి. ఇంకా క్రౌడ్ అయితే బాగా బీభత్సంగా ఉందన్నమాట. ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయ్యి మీరే చూస్తున్నారు కదండి. ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్ అనమాట. చూస్తున్నారు కదా గేట్వే ఆఫ్ అమరావతి ఐకాన్. ఇదైతే చాలా బాగుందండి నైట్ వ్యూ. ఇంకా డే వ్యూ కూడా అది కూడా షేర్ చేస్తాను, అది కూడా చూడండి. మీరే చూసి చెప్పండి ఏది బాగుంది అనేది. చూస్తున్నారు కదా నడవడానికి కూడా ఖాళీ లేదనమాట. నెక్స్ట్ కొన్ని ఇలా మనకి వెల్కమ్ అయితే ఇలా డ్రెస్సింగ్ అయ్యి ఇంకా మనకి వెల్కమ్ అయితే ఇలా చెప్తున్నారండి. చాలామంది అయితే ఉన్నారనమాట. ఇంకా ఇవి కూడా చాలా అట్రాక్షన్గా అయితే నిలిచాయన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా లేజర్ షో అయితే పెట్టారండి ఇక్కడ. ఇది కూడా చాలా బాగుంది. దూరం నుంచి అయితే చూస్తే చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళి కూడా అందరూ అయితే ఎంజాయ్ చేస్తున్నారండి. ఇది కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా అందరూ కూడా దగ్గరికి వెళ్ళి కొంతమంది డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆ సాంగ్స్ కూడా పెట్టారనమాట. ఇంకా కాకపోతే ఏంటంటే దగ్గరికి వెళ్తే మీకు చూపించడం కుదరదని చెప్పి నేను ఇలా దూరంగా ఉండి చూపిస్తున్నాను అనమాట. అంటే అవి ఏం పెట్టారు ఏంటనేది దగ్గరికి వెళ్తే మనకి మా వాటర్ మాత్రమే కనిపిస్తాయి కదా, దూరంగా అయితే అవి ఏ ఆకారాలు వస్తున్నాయి ఏంటి అనేది అయితే కనిపిస్తాయండి. చూడండి ఇది కూడా చాలా అట్రాక్షన్గా అయితే నిలిచిందండి. ఒకటని కాదండి, ప్రతి ఒక్కటి కూడా ఇంత బాగా గ్రాండ్గా సక్సెస్ఫుల్ అవడానికి ప్రతి ఒక్కటి కూడా కారణం అనమాట. అన్నీ కూడా అంత బాగా ఏర్పాట్లు అయితే చేశారండి. అన్నీ బాగున్నాయి కానీ ఇంకా ఒక ట్రాఫిక్ ఒకటే ప్రాబ్లం అయిపోయిందండి వెళ్ళడానికి. మేమైతే ఈవినింగ్ 4కి అయితే ఇక్కడ నుంచి బయలుదేరితే మేము అక్కడికి చేరుకునేసరికి 8:30, 8:15, 8:30 అట్లా అయిపోయిందనమాట. ఇంకా ట్రాఫిక్ లేకపోతే ఇంకా బాగుండేది అనిపించింది. ఎక్కడికక్కడ పోలీసులు ఉన్నా కూడా ఎంతమందిని అయితే కంట్రోల్ చేస్తారండి, అంత బాగా వచ్చారండి. మీరు కూడా మిస్ అయ్యారా? ఒకవేళ మిస్ అయితే మాత్రం నెక్స్ట్ టైం అయితే తప్పకుండా అయితే వెళ్ళండి. అంత బాగుందనమాట. ఈ సంవత్సరం ఎలాగా మేము కూడా వెళ్ళి అయితే బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా పిల్లలతో సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకా 2 days అయితే అక్కడ ఉండేసి ఫుల్ ఎంజాయ్ అయితే చేసామన్నమాట. చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి లేజర్ షో అనమాట. నైట్ టైం చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అవన్నీ చూసుకుని బీచ్ ఏంటంటే స్నానం చేయడానికి అలో చేయరు అనమాట. నైట్ టైము 6 వరకే అయితే అలో చేశారనమాట మమ్మల్ని. సరే నైట్ వ్యూ అనేది మనం తక్కువగా అరుదుగా చూస్తూ ఉంటాం కదండి, ఎక్కువ డే టైంలో వెళ్తూ ఉంటాం. నైట్ వ్యూ అనేది తక్కువ కాబట్టి అలా మేము కూడా వెళ్ళి చూద్దామని చెప్పి అలా వెళ్ళామన్నమాట. అలా సముద్ర తీరంలో అలా చల్లగాలికి ఎంతో ప్రశాంతంగా అయితే అనిపించిందండి. చాలా బాగుందనమాట నైట్ వ్యూ అనేది. నాకు చాలా ఇష్టం అండి. చాలా ఆ రోజుల నుంచి వెళ్దామంటే కుదరలేదనమాట. ఇలా ఈ సందర్భంగా అయితే ఈ బీచ్ ఫెస్టివల్లో మాకు కూడా అయితే నైట్ వ్యూ చూడటానికి అయితే
అవకాశం అయితే వచ్చేసిందండి. ఇలా మేము కూడా నైట్ వ్యూ అయితే చూసాము. తర్వాత వచ్చేసి అవన్నీ కూడా చూసుకుని వన్ బై వన్ చూసుకుంటూ ఇలా ప్రోగ్రామ్ దగ్గర కూడా అయితే వచ్చేసాం. ప్రోగ్రామ్కి చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. అందులోనూ జబర్దస్త్ హైపర్ ఆది అనమాట మేము వెళ్ళిన రోజు వచ్చారనమాట. ఇంకా ఆయన స్కిట్స్తో అందరినీ కూడా అలరించారు. కాకపోతే ఎక్కడికక్కడ ఎక్కువ ఉండటం వల్ల అలా దూరంగా ఉండి ఆ స్క్రీన్స్లో చూసామన్నమాట. దగ్గరికి వెళ్ళినా కూడా అప్పటికే కూర్చుని చాలామంది ఉన్నారండి. ఇంకా ఇదంతా కూడా నైట్ టైం కాబట్టి ఈ మొత్తం అంతా కూడా చూపిద్దామని చెప్పి ఇలా అయితే డ్రోన్తో ఇలా షూట్ అయితే చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అన్నీ చూసారు, ఇది ఒకటి మిస్ అయ్యారు కదా, అది కూడా మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇది కూడా అయితే మీకైతే చూపించేస్తున్నామండి. మనకి బీచ్ అంటే గుర్తుకొచ్చేది లైట్ హౌస్ కాబట్టి ఇంకా లైట్ హౌస్ కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇలా లైట్ హౌస్ని కూడా చూపిస్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇంకా తినడానికి కూడా మనకి చాలా స్టాల్స్ కూడా పెట్టారండి. ఇక్కడైతే కబడ్డీ అయితే జరుగుతూ ఉందండి. తర్వాత ఏంటంటే ఇక్కడ రైడింగ్ అనమాట, పారాసైట్ రైడింగ్ అనమాట. ఇది వచ్చేసి ఇది కూడా అయితే నైట్ టైమే పెట్టారనమాట. అంటే డే టైంలో ఉంటుంది కానీ అక్కడ ఎండగా ఉంటుంది కదా, ఇంకా ఎక్కువ నైట్ టైంకే అందరూ ప్రిఫరెన్స్ చేస్తూ ఉంటారు నైట్ టైం ఎక్కడానికి. అది కూడా పారా రైడింగ్ కూడా 2000 అండి పర్సన్కి వచ్చేసి. ఇంకా ఇదైతే బాగా హైలైట్ అనమాట. ఇంకా అందరూ కూడా స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఎక్కువ అందరూ కూడా ఫుల్గా అయితే ఇక్కడికి రాగానే ఫొటోస్తో బిజీ అయిపోయారు అనమాట. లోపల కూడా ఒక స్పెషల్ ఉందండి, అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ లోపల మనం స్నాప్స్ దిగడానికి అలా కూడా ఏర్పాట్లు అయితే చేశారనమాట. లోపలికి అయితే వెళ్ళొచ్చు. చూడండి, చూస్తేనే మనకి ఎంత బాగుందో అనిపించింది కదా, లైటింగ్స్తో చాలా బాగా అన్నీ కూడా మనకి ఈసారి మన అందరం కూడా ఫుల్గా ఎంజాయ్ చేయడం కోసం అక్కడ మంత్రి గారు అవన్నీ కూడా ఏర్పాట్లు, అలాగే మన ప్రతి ఒక్కళ్ళండి, ఒక మంత్రి గారినే కాదు వీటికి సంబంధించిన అధికారులు అందరూ కూడా చక్కగా ఏర్పాట్లన్నీ కూడా బాగా చేశారు. కాకపోతే ఒక్క ట్రాఫిక్ విషయానికి వస్తే అదొక్కటే మైనస్ అయిపోయింది. ఇంకా తర్వాత ఏంటంటే ఫుడ్ స్టాల్స్ కూడా అన్నీ కూడా ఏర్పాట్లు ఉన్నాయి, వాటర్ ప్యాకెట్స్ అవన్నీ కూడా అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేశారు. ఇంకా చల్లదనానికి మనం అన్నీ కూడా తినేసి చక్కగా అక్కడ కూర్చుని బీచ్లో అలా ప్రశాంతంగా ప్రోగ్రామ్ చూస్తూ అలా ప్రశాంతంగా మేము కూడా ఉండి మిడ్ నైట్ వరకు అయితే అలా ఉండిపోయాం అనమాట. ఇంకా ఇదంతా కూడా నైట్ వ్యూ లైటింగ్స్తో అయితే ఇలా ఉందండి. ముందే వెళ్తే బాగుంటుందండి, ఎందుకంటే ఇంకా ఈవినింగ్ 5 o'clockకి ఆ టైంకి వచ్చేసరికి అందరూ వచ్చే టైం కదా, చల్లబడుతుందని చెప్పి ఆ టైంలో ఫుల్ ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుంది అనమాట వెళ్ళడానికి. అలా కాకుండా కొంతమంది మార్నింగ్ వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే ప్రోగ్రామ్స్ చూడాలి అనుకునే వాళ్ళు ఈవినింగ్ టైంలో, అలాగే మా లాంటి వాళ్ళు అంటే పక్క ఊర్లు నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదండి. అందరూ కూడా సెలవులు కాబట్టి అందరూ కూడా మ్యాక్సిమం చూడాలి అని చెప్పి బీచ్ అంటే ఇంకా అందరూ కూడా పిల్లలతో సహా ఫ్యామిలీతో సహా అందరూ కూడా వస్తారు కదా. అలా ఈ సంవత్సరం అయితే ఇలా సెలవుల్లో అయితే ఇలా వాళ్ళు పెట్టడం మనం వెళ్ళడం కూడా చాలా ఎంజాయ్ చేసినట్లయితే అయిందనమాట. ఇంకా ఇక్కడ ఒక్క ప్రోగ్రామ్ దగ్గరే ఇంతమంది ఉన్నారంటే మిగతా అన్ని ప్రోగ్రామ్స్ దగ్గర కూడా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ దగ్గర కూడా అంటే కబడ్డీ కానీ జెంట్స్ వీల్ అవన్నీ ఎక్కడం కానీ పిల్లలు ఎక్కేది ఇంకా పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి అన్నిటికీ కూడా ప్రతి దగ్గర కూడా బాగా ఉన్నారనమాట రష్గా. ఇంకా పడవల పోటీలు అంటే పడవల పందాలు కూడా అయితే జరిగాయండి, అది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. కబడ్డీ ఇంకా వాలీబాల్ ఇవన్నీ కూడా పెట్టారు కదా, చాలామంది వేరే రాష్ట్రాల నుంచి కూడా అయితే వచ్చారనమాట. ఇంకా మొత్తానికి మేమైతే ఈ సెలవుల్లో ఈ మసూలా బీచ్ ఫెస్టివల్కి అయితే వెళ్ళి ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఒకవేళ ఇయర్ మిస్ అయితే నెక్స్ట్ టైం తప్పకుండా ప్లాన్ చేస్తారు, ఆ నెక్స్ట్ టైం కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. కాకపోతే ఏంటంటే నైట్ టైం అయితే చాలా బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదండి, అలా సముద్ర తీరంలో కెరటాలు అయితే చూడండి ఎలా వెళ్తున్నాయో, అలా నైట్ వ్యూ అలా చూస్తూ ఉంటే ఎంతో బాగుంటుందన్నమాట. ఇలాంటిది మనకి చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి కదా, ఇలా నైట్ టైం ఇలా లైటింగ్స్తో మచిలీపట్నంలో కలకల్లాడిపోతూ ఉంటుందండి. మ్యాక్సిమం ఏంటంటే బీచ్ అంటే అందరూ ఇష్టపడతారు కాబట్టి ఇంకా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఇలాంటివి అన్నీ కూడా ఇష్టపడతారు కాబట్టి ఇంకా ఈసారి తప్పకుండా అయితే మీరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ సంవత్సరం అంత బాగా జరిగిందని చెప్పి నేను ఇన్నిసార్లు అయితే మీకైతే చెప్తున్నాను అనమాట. ఎక్కడ మిస్ అయిపోతారో నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా ఉంటారని చెప్పి నేనైతే మీకైతే ఇన్నిసార్లు చెప్తున్నానండి. చూసారు కదండి, ఈ వీడియో ఎలా ఉందో అనేది తప్పకుండా అయితే మీ కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు చాలామంది మీరందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి, మీరందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ డే టైంలో తీసిన వీడియో కూడా అనేది నేనైతే షేర్ చేస్తాను.
అన్ని వీడియోస్ కూడా చూడండి. ఈ ఒక్క వీడియోననే కాదు మిగతా అన్ని వీడియోస్ కూడా చూడండి. అన్నీ కూడా మీకు కొన్ని ఉపయోగపడే వీడియోస్ కూడా ఉంటాయన్నమాట. ఇంకా ఈవినింగ్ 4కి బయలుదేరిన వాళ్ళం ఇంటికి నైట్ టైము వెళ్ళేసరికి ఇంకా 2:30, 3 అలా అయిపోయిందనమాట. అక్కడే అంతవరకు టైం అంతా కూడా అక్కడే స్పెండ్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయిందండి. అందులోనూ కొంచెం అరేంజ్మెంట్స్ కొంచెం మేనేజ్మెంట్ అనేది కొంచెం బాగా పట్టించుకుని ఇంకొంచెం బాగా చేస్తే అంటే ఆటోలు కానీ బస్సెస్ కానీ అలాంటివన్నీ కూడా ఇంకా బాగుంటే బాగుండేదని చెప్పి అనిపించింది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.